హాయ్. డీసెంట్ హీరో నాగ చైతన్య, క్యూట్ హీరోయిన్ పూజా హీరోయిన్స్ గా రూపొందిన ఒక లైలా కోసం సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా గురించి హీరో, హీరోయిన్ అలాగే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ చైతన్య. హాయ్ విజయ్ గారు. హలో అనూప్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో దీపావళి స్పెషల్ ఆఫర్ లాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక లైలా కోసం అందరిని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్ టాక్ ఆల్రెడీ తెచ్చేసుకుంది. సో చైతన్య, హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాని, ఎస్పెషలీ ఫ్యామిలీస్ అండ్ యూత్, మనం మెయిన్ టార్గెట్ చేసిన ఆడియన్స్. అండ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. వాడేనే నాకు ప్రపోజ్ చేసింది. చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదండి. షట్ అప్. మ్యూజిక్ సూపర్ హిట్ అయిపోయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరైజేషన్స్ తో చూస్తుంటే ఆ సాంగ్స్ ఇది కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి అంటే ఒక డబుల్ ప్లస్ లాగా అనిపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ సినిమాకి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అంటే ఇటు చైతన్య, ఇటు విజయ్ గారు, ఇద్దరు కూడా లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. లైక్ అంటే హోమ్ ఐ లవ్ టు వర్క్ విత్ అనమాట. ఇట్లాంటి వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. హీరో అలానే అండ్ డైరెక్టర్ గారు అలానే. అండ్ కన్ఫ్యూజన్ ఉండదు, ఇది బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, లేకపోతే సిచ్యువేషన్ కూడా వెరీ క్లియర్గా ఉంటాడు విజయ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్. సో విజయ్ గారు, మీకు స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే అందరికీ సెకండ్ ఫిల్మ్ అద్వితీయ విఘ్నం అనేది మనకి ఇండస్ట్రీలో అది కంటిన్యూస్ స్టాక్, అది ఎప్పటికీ అది ఆగదు. సో మీరు దాన్ని కూడా జయించేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు టెన్షన్ ఉండిందా? అది టెన్షన్ లేదండి. యాక్చువల్గా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత వెరీ కాన్ఫిడెంట్ అండి. కాకపోతే ఒక తెలియని ఎక్సైట్మెంట్ రిలీజ్ బిఫోర్ డే వరకు. రిలీజ్ మిడ్ నైట్ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయండి. దెన్ హ్యాపీ. ఓకే. సో మీరు అంటే ఈ కథని మామూలుగా ముందు అలా ప్రిపేర్ చేసుకున్నారా, లేకపోతే ఆర్టిస్ట్లను దృష్టిలో పెట్టుకుని అంటే చైతన్య అయితే బాగుంటుందని అలా రెడీ చేసుకున్న కథ ఇది? యాక్చువల్గా ఫస్ట్ నేను చైతన్యని కలిసినప్పుడు ఊరికే పాయింట్ చెప్పాను. తను బాగా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగుంది విజయ్, మూవ్ అవుదాం అనేసి. అప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తను చూస్తూ తను ఎలా అయితే బాగుంటుంది అన్నట్టుగా రాసామండి. మిగతా లైక్ సినిక్ ఆర్డర్, రిమైనింగ్ సీన్స్, డైలాగ్స్ అన్నీ తనకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలాగా తను చూస్తూ రాసాను. ఇక్కడేం చేస్తున్నావు? మిక్స్ సైడ్ కొడుతున్నా. రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ ఎలా చెప్పేస్తారు? నీ పేరేంటమ్మా? కార్తీక్. పడదు, నీకు అస్సలు పడదు. సో మీకు ముందు కథ చెప్పారా, టైటిల్ చెప్పారా? ముందు కథే చెప్పారు. ముందు కథే. అప్పుడు టైటిల్ అనుకోలేదు మనం, అప్పుడు ఇంకా అనుకోలేదు టైటిల్, ఇంకేం అనుకోలేదు. కథ ఆల్మోస్ట్ ఒక 50% స్టేజ్ కి వచ్చిన తర్వాత అప్పుడు టైటిల్ సజెస్ట్ చేశారు. టైటిల్ కాదు, తాతగారు పాట రీమిక్స్ చేస్తే ఎలా ఉంటది ఐడియా, ఆ చిన్న ఐడియా విజయ్ ఇచ్చాడు. డెఫినెట్ గా బాగుంటది, కానీ విజయ్ అన్నాడు ఒక ప్రాబ్లం ఉంటది, స్పీడ్ బ్రేకరు, అనూప్ ఒప్పుకోవాలి. సో అనూప్ సపోర్టివ్ ఎనఫ్, డెఫినెట్ గా సరే ఓకే చేద్దాం. రీమిక్స్ అంటే నాకు ఒక చిన్న ఇది, కానీ ఎనీవే చేద్దాం. సో అక్కడి నుంచి టైటిల్ ఐడియా వచ్చింది. స్టోరీ కూడా యాప్ట్ గా ఉండేది. కేఎన్ఆర్ గారి సాంగ్ ఆ రోజుల్లో మామూలుగా పెద్ద హిట్. సో అటువంటి హిట్స్ ముట్టుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా కొంచెం తేడా వచ్చినా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అండ్ ఆల్సో మీరు సినిమా చూస్తే సినిమా అంతా ఒక లైలా కోసమే. మాకు బేసిక్ గా మీరు వచ్చి ఆ ల్యాప్టాప్ లో అది టైప్ చేయగానే మాకు అర్థమైపోయింది, ఓ ఇది నిజంగానే పర్ఫెక్ట్ యాప్ట్ కదా సినిమాకి టైటిల్ అనేది. అండ్ అనూప్ గారు, మీరు ఎందుకు అపోజ్ అంటే రీమిక్స్ సాంగ్స్ కి? అపోజ్ లైక్ సీ ఐ వాంట్ టు డు ఫ్రెష్ సాంగ్ అన్నమాట ఈచ్ టైం. లైక్ అది మనం ఎంత బాగా చేసినా దాన్ని రీచ్ అవ్వడం కష్టం. దాన్ని పాడేయకుండా ఉండాలనే నాకు ఆ టెన్షన్ అవుతుంది.
అలాంటి సాంగ్స్ బేసిక్ గా టెన్షన్ ఉంటుంది. యా బికాస్ ఐ డోంట్ వాంట్ టు లైక్ స్పాయిల్ ఇట్ అనే టెన్షన్ ఉంటుంది. బట్ లక్కీగా నేను చేసిన సాంగ్స్ చాలా డబుల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది స్పాయిల్ కాకుండా. లక్కీగా జనాలు కూడా లైక్ ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం హాయ్ పూజ. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you so సో much. ఫస్ట్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? I think I'm still taking it all in, so it feels good. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? Actually, the director had called me, and he had seen my earlier film in Tamil, and then I met with him, and he gave me he gave me a narration, and then I was on after that. Yeah. లుక్ మిస్టర్, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఓ మై గాడ్, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకెలా తెలిసిపోతుంది? సో కార్తిక్ అండ్ నందు, సో ఇద్దరు కూడా అంటే ఆన్ స్క్రీన్ చూస్తుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ లా అనిపిస్తుంది యాక్చువల్గా. నుంచి ఆ క్లారిటీతో ఉన్నారా? అంటే చైతన్యకి ఇలాంటి ఒక ఫ్రెష్ ఫేస్, ఇలా అమ్మాయి అయితే బాగుంటుందని, లేకపోతే ఎవరైనా? సో స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత చైతన్య నేను డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో హీరోయిన్ చాలా కీ రోల్. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పోర్షన్ తక్కువగా ఉంటుంది, ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటుంది. డైలాగ్స్ చాలా ఉన్నాయి, ప్లస్ అమ్మాయి పక్కింటి అమ్మాయిలా ఉండాలి అన్న టాపిక్లో మేము డిస్కస్ చేసుకొని ఫైనల్గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది, ఫ్రెష్ అమ్మాయి అనేసి. ఇంకప్పుడు అదే పనిలో వెతికి 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 ఫైనల్గా ఈ అమ్మాయి పిక్స్ చూసాము. సో క్యారెక్టర్ నేమ్ అంటే కార్తిక్ అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందండి? అంటే మా కార్తిక్ అని వినగానే మా ఒకసారి ఏమై చేసేవాకి వెళ్ళిపోయాము. అంటే డైరెక్టర్ సెంటిమెంట్. ఓకే. సంతోషంలో నాకు సార్ పేరు కార్తీక్, అవును. ఏమై చేసేవాలో కార్తీక్, కార్తీక్. నా గుండె జారి గల్లంతేందులో హీరో కార్తీక్. కానీ బాగుందిలేండి, అంటే ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇది ఒక లవ్ ఎంటర్టైనర్ కదా, ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. సో ఆ పేర్లు కానీ ఆ మ్యాచింగ్, అంటే తను ముద్దుగా నందు అని పిలవటం కానీ. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించిందిరా నాకు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మావా, షీ ఈజ్ మైండ్. నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్ లో మిస్ అవదలుచుకోలేదురా. మీరు చాలా లవ్ స్టోరీస్ చేశారు, సో దీంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మెయిన్ ఏంటంటే విజయ్ చెప్పిన పాయింట్ అండి. ఒక అమ్మాయి అబ్బాయి యూనో లవ్లో పడతారు, కానీ ఒకవేళ ఆ లవ్ వన్ సైడ్ లవ్ అయితే అబ్బాయి ఆ లవ్ని సాక్రిఫైస్ చేస్తాడా? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే ఆ ఎక్స్ట్రీమ్ వరకు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అండ్ అదే కాకుండా ఎంటర్టైన్మెంట్, తన స్క్రిప్ట్లో ఎంటర్టైన్మెంట్ బాగా బ్లెండ్ చేశాడు. అండ్ ఐ ఫీల్ ఇవాళ ఆడియన్స్లో మెయిన్ వాళ్ళు సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమే. దట్స్ ద నంబర్ 1 పాయింట్. వాళ్ళని నవ్విస్తే హాఫ్ ద ఎగ్జామ్ ఇస్ ఓవర్. సో ఈ 2 పాయింట్స్ బాగా నచ్చినాయి స్క్రిప్ట్లో. అమ్మాయిల్ని నమ్మకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. మంచి ఫ్యామిలీ, కానీ వీడొక్కడే తేడాగాడు. తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా. ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? నువ్వు నచ్చడానికి ఒక్క రీజన్ చెప్పు. ప్రేమకి రీజన్స్ ఉండవు, ఓన్లీ ఇమోషన్స్. ఐ లవ్ యూ నందు. పూజ, మీ క్యారెక్టర్ అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారు యాక్ట్ చేసేటప్పుడు? అండ్ వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ క్యారెక్టర్? Actually, she's a very headstrong girl, and what was more fun, more enjoyable to watch is how is someone going to win over her. So that was the enjoyable part to watch, and it was a great learning experience for me, you know, because you either hate this character or you love her. It's one of the two. You cannot. There's no gray area. So it was challenging for me that way. కానీ అంత చక్కగా క్యూట్ అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అనిసార్లు చెప్తుంటే ఎలా నో చెప్పాలనిపించింది? తను కూడా పాపం డైరెక్టర్ని చాలా సార్లు అడిగింది షూటింగ్ లో. చెప్పాను సార్ వాట్ ఇస్ ఓకే దే ఆర్ గోయింగ్ టు హేట్ మీ సినిమా చూసాక.
ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా ఓ ఓ నీ వెంటే ఆనా జానా నీతోనే జీనా మర్నా నిజమనిపించనా నిజతే నే వీడనే ఓ సా